వివిధ దేశాల నుంచి సుమారు 250 మంది విజిటర్స్ ఇక్కడికి వస్తారు. ఈ వచ్చినటువంటి వారిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కొనుక్కునేవారు ఉంటారు, ఇక్కడికి వచ్చి అమ్మేవాళ్ళు కూడా ఉంటారు. దీనికి కావాల్సిన స్టాల్స్ అన్నీ కూడా కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి చూడవచ్చు. అదే సందర్భంగా మన సాంస్కృతిక ప్రభావ వైభవాలన్నీ కూడా వివిధ దేశాల్లో నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరికీ చూపించడం కోసం ఈ రోజున మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మేము చర్యలు తీసుకున్నాం. సుమారు 100 మంది ఆర్టిస్టులు పెట్టి 10 రకాలైనటువంటి బెస్ట్ కల్చరల్ ఫారమ్స్ ఆఫ్ ది స్టేట్ ఇవి ఏర్పాటు చేయడానికి మరి ఈ 4 రోజుల్లో మేము ఏర్పాటు చేశామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అందులో 20వ తారీఖున కొంతమంది ముందుగా వస్తారు. ఆ అతిథుల కోసం 20వ తారీఖున తారామతి బారాజరిలో గరగలు నృత్యం మనకి చాలా పాపులర్ ఆంధ్ర రాష్ట్రంలో, అలాగే వీరనాట్యం, ఇన్స్టిట్యూషనల్ మ్యూజిక్ ఈ 3 అంశాల మీద కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శిల్పారామంలో 21-2 సాయంకాలం, అంతకంటే ముందు ఫ్యాషన్ షో, పర్టికులర్లీ డ్రెస్ గురించి, ఉమెన్కి సంబంధించిన డ్రెస్ గురించి ఫ్యాషన్ షో ఒకటి నిఫ్ట్లో ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద శిల్పారామంలో ఈ ముందు నిఫ్ట్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఒకటి ఉంది. అది కూడా మనకి సంబంధించిన అనుబంధమైనటువంటి సంస్థ. మా శిల్పారామం ముందు హైటెక్ సిటీకి ముందు ఉంది. అక్కడ ఈ ఫ్యాషన్ పీరియడ్ ఒకటి డైరెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అది అయిపోయిన తర్వాత కూచిపూడి నృత్యం మన శిల్పారామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 22వ తారీఖున సవరా ఫోక్ డాన్స్, సవరలు చేసేటువంటి డ్యాన్స్ని 22వ తారీఖున నిత్యంలో మా నారాయణ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇన్స్టిట్యూషన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ ఉద్దేశం ఏంటంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ మనకు ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్ని వచ్చినటువంటి అతిథులందరికీ చూపిస్తాం. అదేవిధంగా ఆ సందర్భంగా మనకు ఉన్నటువంటి సాంస్కృతిక ప్రభావ వైభవాలను కూడా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా చూపిస్తానికి ఒక అవకాశం తీసుకుందామనే ఉద్దేశంతో ఈ కల్చర్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాం. అదేవిధంగా సాయంకాలం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కూడా ఉంటుంది. ఈ చివరి రోజున ఫేర్వెల్ అంతా కూడాను మీ అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగంలో ప్రసిద్ధి పొందినటువంటి రామోజీ ఫిలిం సిటీలో అన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారందరికీ ఇది వరల్డ్ గిన్నిస్ రికార్డులో ఎక్కినటువంటి సంస్థ. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ చూపించడం వల్ల ఇంకా ఈ టూరిజం యాక్టివిటీస్ని చాలా ఎక్కువగా విస్తృత స్థాయిలో మనం ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా కల్చరల్ ప్రోగ్రామ్స్, ఈ ఫోక్ ఫార్మ్స్, ఆర్ట్ ఫార్మ్స్, క్లాసికల్ మ్యూజిక్ అండ్ ఆల్సో అన్ని కలిపి మేము ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. వన్ అనౌన్స్మెంట్ టు ఆల్ ఆఫ్ యూ, కైండ్లీ నోట్ డౌన్. టుమారో యు ఆర్ జాయినింగ్ us for dinner at Taramati 22 evening. Join us and have a nice time with all of us at PM tomorrow. Kindly note. Thank you.